హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఈరోజు మీకు ఒక రీజనింగ్ కోడింగ్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అసలు ఆల్ఫాబెటిక్స్ ఎన్ని 26 ఏ నుంచి జెడ్ వరకు నేను రాశాను. సో మీరు ఇవి అనుకోవచ్చు, ఏంటి 1 to 26 రాశారని. సో ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు అసైనింగ్ ఆర్డర్ అని మ్యాథ్స్లో ఉంటుంది. సో అలానే బేసిక్గా ఇక్కడ రీజనింగ్లోకి వచ్చి కూడా మనం ఆల్ఫాబెటిక్స్ 2 టైప్స్ యూజ్ చేస్తాం. అంటే మొత్తం 26లో సో నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఏ నుంచి ఎం వరకు ఒక పార్ట్, ఎన్ నుంచి జెడ్ వరకు ఒక పార్ట్. నేను ఈ లెటర్స్ ఫస్ట్ అసైనింగ్ ఆర్డర్లో రాస్తున్నాను, తర్వాత డిసైనింగ్ ఆర్డర్లో రాస్తాను. ఎందుకు ఇలానే చేయాలంటే, అవును కొన్ని రీజనింగ్లో ఫండమెంట్స్ ఉంటాయి. అంటే ఎలా 1 2 3 ఎలా వస్తుందో అది మ్యాథ్స్లో. సో రీజనింగ్లో కూడా ఇలా ఫండమెంటల్గా రాసుకోవాలి. సో దీంతో మనం ఏం చేయాలి అని మీరు అనుకోవచ్చు, బట్ నేను మీకు ఒక విషయం నేర్పిస్తున్నా. సో మన షాప్లో క్యూఆర్ కోడ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి క్యూఆర్ కోడ్స్ వాటికి ఒక వెనుక అంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక కోడింగ్ రాస్తారని మనకి తెలుసు, బట్ ఏ కోడింగ్ రాస్తారో తెలీదు. సో నాకు కూడా తెలీదు. సో అలాంటి కోడింగ్లో ఇలాంటి మెథడ్స్ బాగా యూజ్ అవుతాయి. సో ఇది జస్ట్ బేసిక్స్ మాత్రమే. సో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను వీటికి ఎలా రాయాలి. సో డి ఉంది కదండి. సో ఇట్స్ డి. ఇప్పుడు నేను మామూలు నార్మల్ కదా, సో నార్మల్ కోడింగ్ రాద్దాం. డీకి లెటర్ ఏంటి 4 వస్తుంది. సో నేను ఇక్కడ 4 రాస్తున్నా. 4 ఈకి ఏంటి, సో 5 సో 5 సో రాస్తా. ప్యూకి ఏంటి, పీకి ఏంటి, సో పీకి ఏంటి 50. సో నేను ఇది 16 రాస్తున్నాను. తర్వాత యూకి ఏంటి 21 రాస్తున్నాను. సో దిస్ ఈజ్ నార్మల్ కోడింగ్. సో ఇది బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, నమోదయ ఎగ్జామ్స్ కానీ ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇవి తెలిసి ఉండొచ్చు, బట్ పర్లేదు నేను చెప్తాను. సో ఇవి నార్మల్గా ఇప్పుడు నార్మల్గా మనం దీపు అని రాసాము. సో ఇది నార్మల్ నేమ్, కానీ మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా అలా అయితే అందరూ కనుక్కుంటారు. సో మనం కొంచెం డిఫరెంట్గా మన నేమ్ ఉండాలంటే ఇలా రాయాలి. ఫస్ట్ అంటే వాట్సాప్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం నేమ్స్ అలా మెన్షన్ చేస్తారు కదా. సో దాని బదులు మీ నేమ్ రాసే బదులు ఇలాంటి కోడ్లు రాస్తే చాలా ఈజీగా ఉంటుంది. అందరికి అర్థం కాదు కదా ఈ కోడింగ్. సో వాళ్ళు ఏమనుకుంటారా, ఏంట్రా ఈ నెంబర్ రాసుకున్నారు అనుకుంటారు. కాదు, ఇప్పుడు దీపు ఉంది, ఇది నార్మల్గా దీపు. డి అంటే 4 డి అంటే 4. సో మనం డికి 4 రాసుకున్నాం. ఈ అంటే 5, 2 ఈస్కి 2 5s వచ్చాయి. తర్వాత టీ అంటే ఏంటి, ఇక్కడ 16 రాసుకున్నాం. తర్వాత యూ అంటే ఏంటి, సో ఇక్కడ యూ అంటే ఏంటి 21 వస్తాయి. ఇది నార్మల్ కోడింగ్. ఇలా ఫస్ట్ మన రీజనింగ్ కాంపిటీషన్ ఎగ్జామ్లో దీపు అని ఇస్తే ఇలాంటివి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు. అంటే 5 ఇస్తారు, అంటే 5 ఇస్తారు. బట్ ఇది ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు, ఈజీగా కనిపెట్టవచ్చు. కానీ ఇంకోటి చెప్తాను మీకు, ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే, సో ఏదైనా నేమ్ హరి. సో నేను దీనికి కోడింగ్ ఎలా రాయాలి, హరి నేను ఇప్పుడు ఎలా రాసానంటే, ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు హెచ్కి ఏంటి, నార్మల్గా 8. నేను అలా అయితే ఈజీగా కనుక్కుంటారు హెచ్ 8 అని. సో నేను ఇప్పుడు అలా కాదు, నేను డిఫికల్ట్గా రాయాలనుకుంటున్నాను. 8 బదులు 19 రాద్దాం అనుకుంటున్నాను. సో ఇలా కూడా రాయొచ్చు. సో ఏ అంటే ఏంటి, అందరూ 1 అనుకుంటారు. నేను అలా కాదు, నేను 26 అనుకుంటున్నాను. ఆర్ అంటే ఏంటి, ఇప్పుడు 18 వస్తుంది. సో నేను అలా రాయను, నాకు 9 కావాలని నేను 9 రాస్తాను. అంటే అది మన ఇష్టం. అంటే ఐ ఏంటి 80, లేదు నేను 9 రాసుకుంటున్నాను. సో మీరు అనుకోవచ్చు కోడింగ్ ఇలానే రాయచ్చు అంటే, యాక్చువల్గా మనం కోడింగ్ రాసేటప్పుడు అసైనింగ్ ఆర్డర్స్ నెంబర్స్ రాసుకోవాలి, డిసైనింగ్ ఆర్డర్స్ నెంబర్స్ రాసుకోవాలి. వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తారు. ఒక్కోసారి అసైనింగ్ ఆర్డర్లో నెంబర్స్ ఇస్తారు, లేకపోతే డిసైనింగ్ ఆర్డర్లో నెంబర్స్ ఇస్తారు. బట్ మనం ఇలా ఏబిసిడీలు రాసి ఇలా మనం ముందే కనుక కొంచెం ప్రిపేర్ అయితే మనకు ఐడియా వస్తుంది. ఓకే హెచ్ అంటే 19, సో దానికి రివర్స్ చేస్తే 8. అవన్నీ మనం ముందే ప్రిపేర్ అయితే ఇలా వస్తుంది. ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇదంతా నచ్చితే
థ్యాంక్ యూ సో మచ్.